ఇప్పుడు ఫైనల్‌గా మనం గోల్డ్ అండ్ సిల్వర్ కమోడిటీకి వస్తే, గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే 1 ఇయర్‌లో లాస్ట్ 1 ఇయర్ 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే గోల్డ్ 70% దాకా ఇచ్చింది. సిల్వర్ వచ్చేసి 120-130%. అంటే ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? అంటే ఏ విధంగా అంటే దాని పర్సెంటేజ్ ఏ విధంగా ఉండాలి? ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్‌ది, గోల్డ్ అండ్ సిల్వర్. అంటే 20% మనం మెటల్స్‌లో పెట్టుకున్నామని నేను కదండి. ఫండ్స్ వాళ్ళు కూడా పెడుతున్నారు. హ్మ్. 10-20% పెంచుకోవాలని. ఈవెన్ మోర్గాన్ స్టాన్లీ ఇలాంటోళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఒక 10% మేము గోల్డ్‌లో పెట్టాలనేది అంటున్నారు. ఇక్కడ మనం ట్రాక్ చేయాల్సింది ఏంటంటే ఫర్గెట్ అబౌట్ అవర్ రూపీ వీక్‌నెస్ అండ్ ఆల్. అసలు ఇంటర్నేషనల్‌గా గోల్డ్ పర్చేస్ ఎలా ఉన్నాయి? హ్మ్. సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి? సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయా లేదా? ఇది మనం ట్రాక్ చేసుకోవాలండి. ఈ సెంట్రల్ బ్యాంక్స్ గనక బై చేస్తూ ఉంటే కంటిన్యూయస్‌గా అది పెరుగుతూనే ఉంటది. ఓకే. సెంట్రల్ బ్యాంక్స్ గనక బై చేయడం ఆపితే కొంత కరెక్షన్ రావచ్చు. హుహు. డొమెస్టిక్ కాదు కదండీ! ఇది ప్రైస్ డిసైడ్ చేసేది డొమెస్టిక్ కన్జంప్షన్ ఏం కాదు కదా! అవును. రైట్? ఇంటర్నేషనల్ ఇక్కడ మనం మార్కెట్. 800 టన్నులు కొంటాం మనం సంవత్సరానికి రఫ్‌లీ ఇండియా కన్జ్యూమ్ చేసేది 600-800. అవును. మన కన్జంప్షన్ వల్ల ఏమన్నా ప్రైస్ పెరుగుద్దా? నో. బులియన్ మార్కెట్ ఈస్ డిఫరెంట్. గ్లోబల్ మార్కెట్. దానికేమి స్టాండర్డ్ ఏమి ఉండదు కదా! హ్మ్. సో, బయట పర్చేజెస్ ఎలా ఉన్నాయి? ఏ కంట్రీ ఎక్కువ కొంటుంది? చైనా కొంది మన లాస్ట్ 3 ఇయర్స్. ఎలా ఉంది? అనేది మనం ట్రాక్ చేసుకోవాలండి. ఆ ట్రాక్ చేసుకొని దాన్ని బట్టి మనం యాక్ట్ చేయాలి ఓకే. లాంగ్ రన్‌లో. అండ్ ఇండస్ట్రియల్ మెటల్ సిల్వర్